హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి లాలీపాప్స్ని ఇంట్లోనే కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో 5 నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. దీనికోసం నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి ఎక్కువగా అవసరం లేదండి, కొద్దిగా అయితే సరిపోతుంది. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇందులో బెల్లం వేసుకోవాలి. ఇందులోనే వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ బెల్లం మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకున్న వాటర్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ మరిగించుకోవాలండి. ఇందులో నెయ్యి కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు దీన్ని చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి. ఇది చిక్కగా అయ్యేలోపు మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. వీటిలో మనం బెల్లం నెయ్యి 2 యూజ్ చేస్తున్నాం కదండి. బెల్లం హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే నెయ్యి కూడా పిల్లలకి చాలా బలం కదండి. జనరల్గా పిల్లలు మారం చేస్తుంటారు కదండి, చాక్లెట్స్ తింటాము, లాలీపాప్స్ తింటామని. వాళ్ళు మారం చేస్తున్నారు కదా అని బయట కొనిపెట్టేయకూడదండి. ఎందుచేతనంటే ఇందులో యూజ్ చేసే మైదా కానీ, షుగర్ కానీ, కోకో బీన్స్ కానీ, కోకో లిక్కర్, చాక్లెట్ లిక్కర్, అలాగే ఇంకా రకరకాల ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా హెల్త్కి మంచిది కాదండి. అలాగే చాక్లెట్స్ తయారీకి సంబంధించిన ఒక విషయాన్ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. అది మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. అదేంటంటే కనుక చాక్లెట్ తయారీకి కోకో బీన్స్ యూజ్ చేస్తారండి. ఈ కోకో బీన్స్ని ముందుగా ఫెర్మెంటేషన్ చేస్తారట. ఫెర్మెంటేషన్ అంటే పులి పెడతారట. జనరల్గా ఏదన్నా పులిస్తే స్మెల్ వస్తుంది కదండి, అలాగే ఇలా ఫెర్మెంటేషన్ చేసిన కోకో బీన్స్ కూడా స్మెల్ వస్తాయటండి. ఇలా ఫెర్మెంటేషన్ చేసినటువంటి కోకో బీన్స్ని ఒక పెద్ద బాండీలో ఉడికిస్తారట. అలా ఉడికించేటప్పుడు ఇంకాస్త ఎక్కువగా ఈ స్మెల్ వస్తుందట. ఈ స్మెల్కి కాక్రోచెస్ అట్రాక్ట్ అయ్యి ఆ బాండీలోకి వచ్చి చేరుతాయట. ఇలా అవి వచ్చి చేరడం వల్ల ఆ కోకో బీన్స్తో పాటు ఈ బొద్దింకలు కూడా ఉడికిపోతాయట వాటితో పాటు. సో వాటి నుంచి వీళ్ళు కాక్రోచెస్ని సెపరేట్ చేయలేరు కాబట్టి, చేయలేక వాళ్ళు FDA వాళ్ళకంటే ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ వాళ్ళకి పర్మిషన్ కోసం రిక్వెస్ట్ చేయగా వాళ్ళు కూడా 4% కాక్రోచెస్ వరకు అలౌ చేసిందట. అంటే 100 గ్రాములు చాక్లెట్ తీసుకుంటే అందులో 4 గ్రాములు కాక్రోచెస్ ఉండొచ్చు అని పర్మిషన్ ఇచ్చిందట. 4 గ్రాములు కాక్రోచెస్ అంటే అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఒక 16 వరకు ఉండొచ్చటండి. సో మనం ఇండైరెక్ట్గా ఒక 100 గ్రాముల చాక్లెట్ తింటే ఇండైరెక్ట్గా మనం ఒక 16 కాక్రోచెస్ని తిన్నట్టే. దీన్ని బట్టి మన హెల్త్కి ఎంత డ్యామేజో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం నాకు గూగుల్ ఇంకా యూట్యూబ్ ద్వారా తెలిసిందండి. ఇది ఎంతవరకు నిజం అనేది నేను కూడా 100% ట్రూ అని చెప్పలేను, ఎందుకంటే నేను కూడా డైరెక్ట్గా చూడలేదు కదా చాక్లెట్ ఎట్లా తయారు చేస్తున్నారనేది. ఇన్ కేస్ ఒకవేళ నిజమైతే కనుక అది హెల్త్కి మంచిది కాదు కదండి. అలాగే ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది చాక్లెట్స్ని. ఇలా హెల్తీగా మన ఇంట్లోనే తయారు చేసుకుని పిల్లలకి పెట్టుకుంటే మంచిదండి. చూడండి, ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. దగ్గరకు అయిపోయింది కదా చిక్కగా. దీన్ని ఇప్పుడు నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఈ నేతి బెల్లాన్ని వేడిగా ఉండగానే వీటిని బాల్స్లా కానీ ఫ్లాట్గా కానీ మనకి నచ్చిన షేప్లో చేసుకొని టూత్పిక్స్కి గుచ్చుకుని లాలీపాప్స్లా తయారు చేసుకోవాలండి. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇలా టూత్పిక్ తీసుకుని ఇది వేడిగా ఉండగానే చేతికి నెయ్యి అప్లై చేసుకుని
చాక్లెట్లా చేసుకుని టూత్పిక్కి గుచ్చుకోవాలండి. ఒక్కో టూత్పిక్కి ఒక్కొక్క బాల్ లాగా చేసుకుని గుచ్చుకోవాలండి. చల్లారిపోతే గట్టిపడిపోతుంది, అయినా ప్రాబ్లం లేదు. మళ్ళీ వేడి చేసుకుంటే అది మెత్తగా అవుతుంది. అప్పుడు మళ్ళీ బాల్స్లా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. ఇలా నేను అన్నీ తయారు చేసుకున్నాను. పిల్లలకి ఇవి చాలా నచ్చేసాయండి. యమ్మీ యమ్మీగా ఉన్నాయంటూ చాలా హ్యాపీగా తిన్నారండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.